హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు గార్డెన్లో చూడండి, ఇది వచ్చేసి టర్కీ అంజీర్ అన్నమాట. అంజీర్లో కూడా టైప్స్ ఉన్నాయండి. ఎంత కాపాడినా సరే పిట్టలైతే ఫ్రూట్స్ తినేస్తున్నాయి అన్నమాట. పోనీ ఇవి ఫుల్గా కూడా తినడం లేదు, హాఫ్ ఫ్రూట్ తిని హాఫ్ వదిలేస్తున్నాయి. సో ఈ కాయ అయితే చూడండి, మంచిగా బాగా మగ్గిపోయి పండిపోయి ఇలా విచ్చుకుపోయిందనమాట అసలు. కానీ ఈ టర్కీ అంజీర్ ఏంటంటే కొంచెం నార్మల్ అంజీర్తో పోలిస్తే ఇది చాలా చప్పగా అనిపిస్తుందండి. టేస్ట్ అయితే ఆల్రెడీ చూసామన్నమాట. మన ప్రీవియస్ ఓల్డ్ ప్లాంట్ ఉంది కదా, అది దీంతో కంపారిజన్ చేస్తే చప్పగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ మళ్ళీ చెర్రీ టమోటోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఎంతైనా హైబ్రిడే, నాటే అన్నమాట. ఫ్రూట్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ వైజ్ అయితే. సో ఈ 4 అయితే వచ్చున్నాయి అన్నమాట. ఇక గార్డెన్లో చూడండి, లెమన్స్ ఇవైతే ఒకేసారి కోద్దాము అని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పానండి. కానీ ఒకేసారి అయ్యేటట్లేదు. ముందు ఇలా చూడండి ఆల్మోస్ట్ ఎల్లోకి వచ్చేసినాయి. ఇంక ఇవి కొయ్యపోతే ఈ వాటంతట అవే రాలిపోతాయి అన్నమాట. మనం కొయ్యపోతే అవే కింద పడిపోతాయి. సో అందాక ఎందుకు, ఇక పండినవి కోసి ఇక స్టోర్ పెట్టుకోవడమే. పెట్టి కనీసం ఒక 10 కాయలైనా వచ్చిందాకా స్టోర్ పెట్టుకొని ఇక పిక్కలు అయితే కట్టేసుకోవడమే. సో ఈరోజైతే 4 అయితే వచ్చి ఉన్నాయండి. ఆ 4 అయితే నేను హార్వెస్ట్ అయితే చేసేస్తున్నా అనమాట. సో ఇంక ఇవి మిగతావన్నీ పచ్చిగానే ఉన్నాయి. ఇవి కోస్తే మగ్గుతాయి, కానీ చెట్టును మగ్గిన దానికి మనము మగ్గించుకున్న దానికి చాలా టేస్ట్ డిఫరెంట్ అయితే ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ సపోటోసేనండి. ఈ సపోటాలు నేను లాస్ట్ టైము ఒక కాయ మగ్గలేదన్నమాట. సో అది తీసి నేను మగ్గబెడితే మగ్గిన వాటికి దీనికి చాలా డిఫరెన్స్ తెలిసింది. ఇది కూడా చప్పగా అనిపించింది. అవి అయితే స్వీట్గా ఉన్నాయి, చెట్టుకే మగ్గినవి. ఈ పాలు ఇది కడకపోతే ఇక మనకి గమ్ములాగా చేతికి అసలు మొత్తం గమ్ములాగా తయారవుతుంది. సో అందుకే వాటి మొత్తాన్ని కడిగేసాను అనమాట. సో ఈ ప్లాంట్కి అయితే ఆల్మోస్ట్ 2 పండి రాలిపోయినాయండి. సో నేను ఎప్పుడెప్పుడు పండుతాయా అని లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా. ఇవి నేను వీడియో తీయకముందే పండిపోయి కింద రాలిపోయినాయి అనమాట. సో అవైతే మేము తీసుకొని అప్పుడే తినేసాము. సో ఈరోజైతే మళ్ళీ 4 సపోటాలు అయితే వచ్చినాయి. ఏంటో ప్రతి ఒక్క ప్లాంట్కి 4 కౌంట్ అవుతుంది. చూద్దాం మిగతా ప్లాంట్స్కి కూడా ఏమొస్తాయో. ఇక్కడైతే యాపిల్ బేర్ ఉంది. సో యాపిల్ బేర్ ఏంటంటే అటు పైన చివరకు ఉన్నాయండి. చూడండి, మా వారు అప్పటికి కోస్తున్నా కూడా కొన్ని నెట్లో నుంచి బ్యాక్ సైడ్కి పడిపోయినాయి అన్నమాట, మా వారి హ్యాండ్ తగిలి. సో అవేంటంటే ఆల్మోస్ట్ ఇవి పండినవి. సో ఆహా, ఇక్కడ కూడా 4 వచ్చినాయి. ఈరోజు ఏంటో 4 నెంబర్ మొత్తం. కానీ ఇవి 2 కాయలు అయితే అటు సైడ్కి పడిపోయినాయి కదా. సో ఇక ఈ 4 అయితే వచ్చున్నాయి అన్నమాట. ఇవి మిల్క్ ఇంకా కారుతూనే ఉన్నాయి. అసలు ఇలా గమ్లాగా అతుక్కుపోతుందండి అవి అయితే. సో స్టార్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. స్టార్ ఫ్రూట్స్ అయితే పండిన వాటికే కోసుకున్నాము. ఇదైతే రాను అంటుంది. ఇక్కడ ఇంకొక కాయ ఉంది, ఈ కాయ కూడా అయితే కోసుకున్నాం. సో ఇంకా మిగతావన్నీ చాలా పచ్చిగా ఉన్నాయి. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ కొండ మామిడి ఉంది. కొండ మామిడి కూడా ఇంక ఇది లాస్ట్ బంచ్, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకొక 2 పిందులో ఏమో ఉన్నాయి. సో అవి ఇంకొచ్చినప్పుడు తీసుకుందాము. మళ్ళీ ఇప్పుడే చిన్నగా దీనికి చిగుర్లు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇక్కడ ఉంది పునాస మామిడి అండి. ఇంక ఇదేంటో దీనిలో చలనం ఏమీ లేదు ఇంకా. సో చూడాలి. ప్రస్తుతానికైతే అసలు పూత ఏమీ లేకుండా ఉంది. ఇది సీజనే కానీ బట్ ఏంటో మరి చూడాలి ఈ ప్లాంట్. సో కొండ మామిడి అయితే మనకైతే ఒక బంచ్ వచ్చేసింది అన్నమాట. ఇది కొండ మామిడి పప్పు అయితే సూపర్ ఉందండి. అసలు రియల్గా ఎవరన్నా గార్డెన్లో లేకపోతే పెంచుకోండి,
చాలా బాగుంది ఈ ప్లాంట్ అయితే. సో ఇక్కడైతే కస్టర్డ్ యాపిల్ ఒకటి వచ్చింది. సో ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ పిల్లలైతే అసలు మామూలుగా గోల చేయట్లేదు. సో ఒకటే ఒక కాయ వచ్చిందండి ఇక్కడ. సో ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసేసి ఎంత పెద్ద కాయో చూడండి. సో ఇంకా ఫైనల్గా మన ఫ్రూట్స్ అయితే గార్డెన్లో మంచిగా అన్నీ 4 అయితే బాగా వచ్చి ఉన్నాయి అన్నమాట. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది హార్వెస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.